ఒక పర్సన్ నాకు మెసేజ్ చేశారు. ఏమని అంటే, "అన్న, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. నా ఫ్యామిలీకి కూడా నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. కానీ నాకు చాలా డిస్కౌంట్‌లో కావాలి. ఎలా తీసుకోమంటావన్నా చెప్పన్నా? ఎలాంటి రైడర్స్ లేకపోతే నాకు డిస్కౌంట్‌లో వచ్చిద్ది అన్నా" అని అడిగాడు. 4 రైడర్స్ గనుక లేకపోతే మీకు బై డిఫాల్ట్‌గా మీ పాలసీలో మీరు కట్టే డబ్బులు హాఫ్ ఆఫ్ ద మనీ తగ్గిపోతాయి. ఫస్ట్ వన్, మీరు కోపే పెట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా ఒక 10% తగ్గిపోయిద్ది మీ పాలసీ ప్రీమియం. సెకండ్, కన్జ్యూమబుల్ బెనిఫిట్ అని ఒకటి ఉంటుంది. ఆ రైడర్ కూడా మీరు నాకు వద్దు అన్నారంటే మీకు ఇంకా తగ్గిద్ది. మూడోది, సూపర్ డిడక్టబుల్ అని ఒక ఆప్షన్ పెట్టుకున్నారండి ఒక 1 lakh మీకు ఇంకా తగ్గిద్ది ప్రీమియం. ఇవి 3 పెట్టుకొని, నాలుగోది కనుక మీరు రూమ్ రెంట్ లిమిట్ కూడా నాకు ఒక డ్యూయల్ షేరు, మల్టీ షేర్ ఉంటే చాలు అని మీరు పెట్టుకున్నారంటే మీకు ఇంకా హాఫ్ ఆఫ్ ద ప్రీమియం మాత్రమే మీరు కడతారు. బట్ మీకు పాలసీ అనేది ఇష్యూ అయింది. ఇలా డిస్కౌంట్లో మీరు రైడర్స్ ఇవి తీసేసి పాలసీ తీసుకోండి అని చెప్పి మీకు ఎవరైనా రికమెండ్ చేస్తే దయచేసి ఆ పాలసీ మాత్రం తీసుకోకండి. మీరు తీసుకునే పాలసీలో దయచేసి కోపే, డిడక్టబుల్ ఈ 2 ఆప్షన్స్ లేకుండా చూడండి. మూడోది, కన్జ్యూమబుల్ అండ్ రైడర్ని పక్కా యాడ్ చేసుకోండి. రూమ్ రెంట్ లిమిట్ అనేది నో రూమ్ రెంట్ లిమిట్ ఉంటే చాలా బెటర్. లేదు అంటే ఒక ప్రైవేట్ ఏసీ రూమ్ ఎలిజిబిలిటీ ఉన్న పాలసీ మాత్రమే తీసుకోండి. అవి మీ మనీని 100% సేవ్ చేస్తుంది. దయచేసి డిస్కౌంట్ ట్రాప్లో పడిపోయి ఇలాంటి రైడర్స్ ఎవరైనా రికమెండ్ చేసినా తీసుకోకండి. ఒక మంచి పాలసీని, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మాత్రం దయచేసి మెయింటైన్ చేయండి. అది ఎవరి దగ్గరైనా పర్వాలేదు. అది మా దగ్గర తీసుకుంటారా లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటారా అనేది అది మీ పర్సెప్షన్. బట్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం దయచేసి మెయింటైన్ చేయండి.